అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక లవ్ రొమాన్స్ రిలేషన్షిప్ బంధాలకు ఇప్పుడు డేటింగ్ యాప్లు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఎలాంటి ముఖ పరిచయం లేకపోయినా ఎన్నడూ ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా కొన్ని బంధాలు అలా అల్లుకుపోతున్నాయి. అదే సమస్యలకు వ్యసనాలకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి డేటింగ్ యాప్స్కి వ్యతిరేకంగా విశాఖలో యువకులు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. డేటింగ్ యాప్స్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయని ఆరోపించారు. డేటింగ్ యాప్లను నిషేధించాలంటూ డిమాండ్ చేశారు. విశాఖలోని శివాజీపాలెంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని విద్యార్థులు నిరసన తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డేటింగ్ యాప్ నిషేధిస్తూ చట్టాలను చేయాలని జనజాగరణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. యువతీ యువకుల బలహీనతని క్యాష్ చేసుకుంటున్న ఈ డేటింగ్ యాప్స్పై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. డేటింగ్ యాప్స్ అనర్థాలపై TV9 ప్రసారం చేసిన ప్రత్యేక కథనాల స్ఫూర్తితోనే తాము ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతినిధి ఖాజా ఉన్నారు, వైజాగ్ నుంచి లైవ్లో మాట్లాడదాం. ఖాజా, ఎవరైతే ఈ డేటింగ్ యాప్స్లో బిజీగా ఉంటారో, ఎవరి కోసమైతే క్రియేట్ చేయబడ్డాయో ఈ డేటింగ్ యాప్స్, ఆ యూతే ఇవాళ రోడ్డెక్కింది విశాఖలో. ఏంది కారణాలు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈ డేటింగ్ యాప్స్ అనర్థాలపై ఇప్పటికే TV9 వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. దీనిపై డ్రైవ్ కూడా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వాటి నుంచి ఆ కథనాల నుంచి స్ఫూర్తి ప్రేరణ పొందిన విశాఖలోని కొంతమంది యువకులు జనజాగరణ సమితి పేరుతో వారు సామాజిక అంశాలపై అవగాహన కల్పించే పనిని తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ ఉదయం శివాజీ పార్క్ వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ఈ డేటింగ్ యాప్స్కి వ్యతిరేకంగా వారిని నిర్మూలించాలంటూ ప్రత్యేకంగా ప్రదర్శన చేసిన జనజాగరణ సమితి ప్రతినిధులు ఇప్పుడు తాజాగా GBMC వద్ద బస్టాపుల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే ఈ డేటింగ్ యాప్స్ ప్రధానంగా యువత మహిళల కోసమే ప్రధానంగా వాళ్ళని ఆకర్షిస్తూ ఈ యాప్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఆయా యూత్ అలాగే మహిళల్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని ఉచ్చులోకి లాగి వాళ్ళు ఎమోషన్స్తో ఆడుకోవడమే కాకుండా వారికి ఆ జీవితాలు సర్వనాశనం చేసే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఈ డేటింగ్ యాప్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి. దీన్ని వెంటనే నిర్మూలించాలని విశాఖలో పెద్ద ఎత్తున యువత అనేది ఆ రోడ్లపైకి వచ్చి అవగాహన పెంచుతున్నారు. ప్రధానంగా డేటింగ్ అనే పదానికి అర్థం కూడా తెలియకుండా యువత ప్రధానంగా ఈ యాప్స్ ఉచ్చులో చిక్కుంటారు. ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత వారి పేర్లు వివరాలు అడుగుతుంది ఆ యాప్. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మరిన్ని వివరాలు అడిగిన తర్వాత ఒక్కసారిగా అందమైన అమ్మాయిల ఫోటోలు ఎరచూపి వారిని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఉచ్చులోకి దింపడం ఒకవైపు, మరోవైపు ఒంటరిగా ఉన్న మహిళలను ట్రాప్ చేయడం, దీంతోపాటు గృహిణులను ప్రధానంగా ఈ యాప్స్ వైపు అట్రాక్ట్ చేయడమే పనిగా ఈ డేటింగ్ యాప్స్ నిర్వాహకులు పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళ అవసరాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అయితే దీన్ని ఈ పాశ్చాత్య సంస్కృతిని పెంచి పోషిస్తుంది. భారతదేశంలోని ఉన్న సంస్కృతికి భిన్నంగా ఈ డేటింగ్ యాప్స్ అశ్లీలతను అలాగే విశృంఖలకత్వానికి ఈ డేటింగ్ యాప్స్ ఆజ్యం పోస్తున్నాయి, దీంతోపాటు ఈ దారి తీస్తున్నాయి అనేది వీరు ప్రధానంగా ఆరోపిస్తూ వీళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానంగా అవగాహన కల్పించే పని తీసుకున్నారు. ప్రస్తుతం చూడవచ్చు వీళ్ళంతా కూడా జనజాగరణ సమితి ప్రతినిధులు ఉదయం నుంచి కూడా ఈ సాయంత్రం వరకు వేరువేరు రోడ్లపై విశాఖలో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. విద్యార్థులు మహిళల్లో ప్రధానంగా అవగాహన కల్పిస్తూ వీటి బారిన పడవద్దు, దీని పట్ల ఈ డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వీరంతా కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనతో పాటు మాట్లాడేందుకు ఈ జనజాగరణ సమితి ప్రతినిధులు ఉన్నారు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ అండి, మీరు ఏమంటారు? ఈ డేటింగ్ యాప్స్ మహమ్మారి పైన కంటిన్యూగా పోరాడుతున్న TV9 వారికి ధన్యవాదాలు. ఈ డేటింగ్ యాప్స్ మహమ్మారి వల్ల ఇది విదేశీ విష సంస్కృతి. దీనివల్ల మైనర్ విద్యార్థులు, మహిళలు, యువత ఉచ్చులో పడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే డేటింగ్ యాప్స్ నిషేధ చట్టాలు తీసుకురావాలని జనజాగరణ సమితి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ ప్రస్తుతం లోకేష్ గారు ఢిల్లీలోనే ఉన్నారు. దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ డేటింగ్ యాప్స్ నిషేధించే విధంగా వారికి విన్నవించాలని జనజాగరణ సమితి లోకేష్ గారిని కోరుతుంది. సో ఇది వీరి డిమాండ్. ఏదైతే డేటింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మీరు అవగాహన కల్పిస్తుంది, మరోవైపు ఇది పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి పెట్టి విశృంఖలతని అలవాటు చేసే ఈ డేటింగ్ యాప్స్కు వెంటనే నిషేధించాలి. పార్లమెంటు శీతాకాల సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని పెద్ద డిమాండ్ చేస్తున్నారు. రైట్ ఖాజా.